ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. డైరెక్టర్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కాంటెంట్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇదే ఏరియాలో ఒక 6-7 ఏళ్ల క్రితం మేము చేసిన రంగస్థలం ఈవెంట్ గుర్తుకొస్తుంది. దానికి మా మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు చాలామంది గెస్టులు వచ్చారు. ఆ రోజు ఈవెంట్ ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగా జరిగింది. అలాగే ఆఫ్టర్ 7 years మళ్ళీ ఇదే వెన్యూలో మిమ్మల్ని అందరిని కలవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ముందుగా మేడం అనిత గారు, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మేడం వెల్కమ్ మేడం, చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో వెరీ 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 స్పెషల్ మెన్షన్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సార్ మీరు మధ్యాహ్నం నుంచి ఎంత హార్డ్ వర్క్ చేశారో మేము అందరం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ప్రామిస్ చేసినట్టే మేము ఈవెంట్ చాలా డిసిప్లిన్గా జాగ్రత్త చేసి మీకు అప్పచెప్తాం సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, చాలామంది చెప్పారు కదా ఇక్కడ ఉన్నాయని. సో యాక్చువల్లీ ఈ బీచ్ రోడ్ చెప్తుంది. నా చిన్నప్పుడు వుడా పార్క్లో ఆడుకున్న కాడి నుంచి ఈ రోజు వరకు మొత్తం వైజాగే మన స్టోరీ. ఇప్పుడు నా బయోపిక్ గురించి మాట్లాడవలసిన లేదు, కానీ ఒక చిన్న విషయం అండి. సినిమా హైదరాబాద్లోకి వెళ్ళి సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న నేర్చుకున్నవి ఏంటంటే సినిమా ఎలా తీయాలో అక్కడ నేర్చుకున్నాను. కానీ సినిమాల్లో ఉన్న ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి ఎమోషను నాకు ఎందుకో ఈ ఊర్లోనే కనెక్ట్ అయ్యాను, ఈ ఊరే నేర్పిందని ఫీల్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడదాము. ఆంధ్ర కింగ్ తాలూకా. యాక్చువల్లీ ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు దీని వర్కింగ్ టైటిల్ మాస్టర్ పీస్ అని పెట్టుకున్నామండి. అంటే అలాంటి ఒక సినిమా తీద్దాం, మాస్టర్ పీస్ అని మనకు అనిపించేటట్టుగా ఉండాలి నెక్స్ట్ చేసే సినిమా అని స్టార్ట్ చేసాం. అమ్మా అందరికీ నమస్కారం. ముఖ్యంగా వైజాగ్ ప్రజలు అంటేనే దేశంలో ఉన్న అందరినీ కూడా అభిమానంగా, ఆప్యాయంగా, ప్రేమగా పలకరించే వైజాగ్ సముద్ర తీరాన ఆంధ్ర కింగ్ తాలూకా ఎక్కడో విన్నట్టు అనిపించింది కదా మనందరికీ కూడా. ఎలక్షన్ ముందు వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా అని విని ఒక్కసారి ఆంధ్ర కింగ్ తాలూకా అనేసరికి ఎక్కడో బాగా కనెక్ట్ అయ్యాం మీతో పాటు నేను కూడా. అందుకే సాధారణంగా మూవీ ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా నేను అటెండ్ కాల. ఇందాక వచ్చిన వెంటనే నేను రామ్ గారితో కూడా అదే చెప్పా. ఐ థింక్ ఇదే ఫస్ట్ మూవీ ఫంక్షన్ ఏమో నాకు. పొలిటికల్గా చాలా ప్రోగ్రామ్స్కి, చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాం, చాలా మీటింగ్స్లో మాట్లాడాం. ఏ రోజు నేను ఇంత షివర్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ మీద మైక్ పట్టుకుంటే నాకు షివరింగ్ వస్తుంది. And I'm so happy that you've all given me so much love. Thank you so much. నీకు ఒక విషయం చెప్పండి, who's that one person who loves his fans so much that he's made a movie on them? Who's that one person who's ready to go all out for his fans? And that's only one. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు, రామ్ అంటారు. Today is all about him. No, nothing about us, nothing about anybody else, but all about Ram Pothineni, because you deserve all the love out here. Yes, Ravi Garu, I respect you so much for talking about all the superstars, but today is our Ram Pothineni's day. Thank you, Ram. You are the bestest and you deserve all of this love because we love you regardless of your success, failure, whether you're on the top or you're here with us, you're always up there with us. Thank you so much, everybody. Please, please, please come watch this film on the 27th. You're all going to fall in love with the film and love with your Ram Pothineni. Thank you so, so much. ఏమేమో చూపించారు పాతదన్నీ. అన్నీ గుర్తుందా మీకు? ఇదన్నీ గుర్తుందా? ఏ ఉపేంద్ర గుర్తుందా? రక్త కన్నీరు గుర్తుందా? అదన్నీ ఈ ఫిలంలో ఎక్స్పెక్ట్ చేయదండి. ఇది దానికింత పైన ఉంటుంది. మీరు ఇక్కడ చూశారు కదా
చాలా ఆంధ్ర కింగ్, ప్రిన్సెస్, ఎంపరర్ అన్ని స్టార్స్ని చూశారు కదా, ఓ అన్నారు కదా, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను ఈ ఫిలంలో. అంతే. ఒకే ఒక మాట చెప్తాను, ఈ ఫిలం నేను చూసి చెప్తున్నాను. ఫిలం చూసిన తర్వాత మీరు అందరూ ఫ్యాన్స్ ఇలా బయటకు వస్తారు డెఫినెట్గా. నా కెరియర్లో వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ అంటాను ఆంధ్ర కింగ్ తాలూకా. మా యూనిట్లో అందరికీ తెలిసేది, మీకు చెప్తున్నాను, ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్. మహేష్ ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా కెరియర్లో ఉన్న సినిమాలన్నీ ఒక ఫ్రేమ్లో పెట్టాడు, ఇది మాత్రం చాలా పెద్దగా పెట్టాడు. అప్పుడు కొంచెం సాహసమే అనుకున్నా, బట్ ఆనెస్ట్లీ నా గుండెల్లో మాత్రం ఆ ఫ్రేమ్ అలాగే ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ మహేష్. ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళ సినిమా లిస్ట్ చెప్తే మళ్ళీ ఇప్పుడు సో వన్ ఆఫ్ ద ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండి. సో రవి గారు కానీ నవీన్ గారు కానీ, సార్ థ్యాంక్ యూ. వస్తున్నా ఎన్నిటి తర్వాత మీ గురించే వస్తున్నా. తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు, తర్వాత డిఓపీస్ జార్జ్ అండ్ సిద్ధార్థ్ నూని అసలు ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జార్జ్. అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, విజువల్స్ అంత బాగున్నా సరే కథకి ఏం విజువల్స్ కావాలో అయ్యే పెట్టారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ రొక్కనయ్యా కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇక్కడ చాలామంది ఉన్నారు. వివేక్ అండ్ మర్విన్. సో వివేక్ అండ్ మర్విన్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫైండ్స్ దట్ ఐ ఫౌండ్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ చూసాను. తెలుగు సినిమాకు కొత్త సౌండ్ కావాలని చూస్తూ ఉన్నా, ఒక 2 yearsగా ఎత్తుకాను. సో అయితే అన్ని మెలడీస్ ఇస్తున్నారు, లేకపోతే అన్ని సౌండ్ ఉన్నది మాస్ అయ్యేస్తున్నారు. అది కాదురా, ఈసారి వచ్చేవాళ్ళు అన్నీ చేయగలగాలి అని అనుకుని వెతికాను. అండ్ ఫైనలీ ఐ గాట్ దీస్ జెమ్స్.